ఎవరు ఏమి చేసినా అందరూ దాన్ని గుర్తించరు, దానికి ట్యాగ్స్ రావు, బ్రాండింగ్ రాదు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేసినా, తన వ్యక్తి ఏం చేసినా దానికి బ్రాండింగ్ పడదు. ఏదైనా సరే మంచి చోటు ఏదట్లేదు అనుకోండి. నిన్న ప్రతి చోట నాకు ఎక్కడికి వెళ్ళినా, పేపర్లో వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఇప్పుడు పెద్దలు చెప్పినా, మీ అభిమానం భయం వేస్తుంది అంటారు. దేనికి భయం వేస్తుంది? వాళ్ళు ఏం చేశారు? ఏం చేయరు. వాళ్ళు బైక్లు వేసుకుని ఊరినిట్లు తిప్పుతారు అంతే. నిజంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మీ గోదావరి జిల్లాలో ఇలా చేస్తారని అంటారు. అంటే ఎవరు నన్ను ఎలా చూడాలనుకుంటే, నేను తెలంగాణకి వెళ్తాను, కరీంనగర్ పోతాను, మంథని, ఆదిలాబాద్, యువత ఎప్పుడైనా ఇలాగే ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, బైకులు తీస్తారు. ఖమ్మంకి వెళ్తాం, కొత్తగూడెంకి వెళ్తాం, బైకులు తీస్తారు. బళ్ళారి, చిక్బళ్ళాపూర్, ఎవరు తెలీదు. వెళ్తే రోడ్ల మీద యువత గుండెలు కొట్టుకొని ఇట్లా అనుకుంటారు, మాతామంటుందని. ఇవన్నీ నేను అనుకుంటాను ఎందుకు చేస్తున్నారు. ఒక వ్యక్తి మీద ఏంటి ఇష్టం అని అంటే, ఒక వ్యక్తి వాళ్ళ ఆశయాలని ప్రతిబింబిస్తున్నాడు. నువ్వు మాలాగా ఆలోచిస్తున్నావు. అలా ఆశయాలు ప్రతిబింబించిన వ్యక్తి ఏ రోజున తన అభిమానించే వాళ్ళని తప్పుదోవ పెట్టలేదు. ఎప్పుడు సినిమాల పరంగా కానీ రాజకీయ పరంగా ఎన్ని పిచ్చి మాటలు నెలలు సంవత్సరాల తరబడి తిట్టినా వాళ్ళు అభిమానించే వ్యక్తి ఏ ఒక్క రోజు కూడా వాళ్ళని తప్పుదోవ పట్టను, వెళ్ళి బదులు కొట్టేయండి ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పడు. మరి అలాంటిది వాళ్ళ ఉత్సాహం, బైకు అని చెప్తారు. ఒక ప్రముఖ మాజీ అంటే ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, ఆయన అన్న మాటలు ఏంటంటే, మీ వాళ్ళు బైక్లో ఎక్కువ తీసేసి సైలెన్సర్లు తీసి ఎక్కువ చాలా ఇరిటేట్ చేస్తారంటే కరెక్ట్, సౌండ్ పొల్యూషనే. నాకు కూడా చెవులు బయలిపోతాయి ఒకసారి. కాకపోతే దాని వెనక ఏముందో చూద్దాం. ఎంత క్రైమ్ అది, ఎంత ద్రోహం అది. కంపేర్డ్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి మాట తప్పిన వాళ్ళకంటే దుర్మార్గుల వీళ్ళు. 15 సీట్లు ఇచ్చిన పశ్చిమ గోదావరికి ఈ రోజు దాకా ఒక చిన్నపాటి బ్రిడ్జ్ చేయలేని దానికంటే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం కంటే. 1000 కోట్లు దోచేసిన జగన్ కంటే దుర్మార్గుల. సరే ఏదో అంటే దాంట్లో ఒక చిన్న గొడవ ఉందండి. లేదు దాంట్లో ఒక చిన్న గొడవ ఉంది. వాళ్ళు ఏమంటారంటే 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసేస్తుంటే 1,00,000 కోట్లు వాల్యూ చేసే అంటే ఇప్పుడు భూమి విలువ ఎలా పెరుగుద్ది. ఒకప్పుడు 20 years బ్యాక్ భూమికి విలువ ఉంది, ఇప్పుడు అందుకని వాళ్ళు దాన్ని 1000 కోట్లను పెడతారు. అట్లీస్ట్ అయితే దోపిడీ అయితే జరిగింది, అంతవరకు ఒప్పుకున్నారు, అందరూ సంతోషం. ఏ రోజన్నా సరే ఒక కాల్ చేసి మనుషుల్ని ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళకంటే దుర్మార్గులా వీళ్ళు. బాంబులేసి ఫ్యాక్షనిస్టులు చేతుల్లోకి వెళ్ళిపోయి దానికంటే దుర్మార్గుల. ఇసుక దోపిడీ చేసే వాళ్ళకంటే దుర్మార్గుల మా వాళ్ళు. చిన్నబాయ్ ఏం చేశారు మా వాళ్ళు? సింపుల్గా బైక్ తోటి సౌండ్ చేస్తారు. ఆ బైక్ ధ్వని ఎవరికి భయం కలిగిస్తుందంటే దోపిడీ చేసే వాళ్ళకి భయం కలిగిస్తుంది. దోపిడీ చేసే వాళ్ళకి రేపొద్దున పార్టీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికై పార్టీలు మారదాం అనుకుంటే తోలు తీసేస్తారు వీళ్ళు. అందుకు భయం వేస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టు ట్యాక్సుల మీద ట్యాక్సులు, ఆ ట్యాక్స్ బయటికి పొద్దున్న లేచినప్పుడు తిరిగి ఇంటికి వచ్చి చచ్చే వరకు ట్యాక్స్ కడతానే ఉండాలి. ఇన్ని ట్యాక్సులు కడతాం కానీ అసలు నేను చాలామందిని చూస్తాను, నేను 10 కోట్ల ట్యాక్స్ కడతాను. మొన్న దాకా ఇప్పుడు కట్టలేదు, సినిమాలు చేయట్లేదు, కట్టలేను అనుకోండి, అది వేరే విషయం. దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్లు కూడా చాలా కోపం ఉంది నా మీద. వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఇవన్నీ ఎందుకు నీకు సినిమాలు చేసుకుని డబ్బులు సంపాదించి మా ట్యాక్సులు కట్టాలి, మీ ట్యాక్సులు కట్టాక నేను బతుకుతుంది నాకు అనిపిస్తుంది లోపల. సో నాకేమనిపించిందంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకి, ఇవన్నీ మాట్లాడడానికి ఇన్ని ట్యాక్సులు కట్టి కూడా మనం అడగడానికి ఎవరు లేరు ఇక్కడ. దేనికి కడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అని. దీనికి ఒక రాజకీయ జవాబుదారీతనం తీసుకురావడానికి. అంటే మనం ట్యాక్స్ ఇందా కడుతుంటే నేను చాలామందిని చూశాను, మనం ఇంత కష్టపడతాం, ఒకరు ప్రతిదానికి కడతాం. దళారీ వ్యవస్థ ఈరోజు మనం రూల్ చేస్తుంది. పొలిటికల్ బ్రోకర్స్ వాళ్ళు కూర్చొని మన శ్రమశక్తిని, మనందరినీ, ఇంతమంది మేధస్సుని ఒక చిన్న బ్రోకరింగ్ చేసే ఎబిలిటీ ఉంటే చాలు. మీరు PhDలు చదవండి, విపరీతమైన వాణిజ్యవేత్త కావాల్సిన స్కిల్స్ ఉండండి,
అవన్నీ పనిచేయవు. కానీ నీకు బ్రోకర్ స్కిల్స్, ఎక్కడ ఎవడన్నా ఒక చీఫ్ మినిస్టర్ తెలుసో, అక్కడ కూర్చొని ఒక మినిస్టర్ తెలిసి, అఫీషియల్స్ తెలిస్తే, అలాంటి బ్రోకర్లు కూర్చొని వేల కోట్లు సంపాదించేస్తాడు. ఒక ట్యాక్సులు కట్టడం, మనలా కష్టపడడం, పైహెచ్చు మనం ఏదైనా అంటే మన మీద ఎక్కి తొక్కుతారు. ఇలాంటి ఎక్కి తొక్కే వాళ్ళు మనం ఏం చేయాలంటే కింద పడి తీసుకొని పడేయాలి. దీనికి కావాలంటే యువతే కావాలి. ఈ బైకులు యువత ఉన్నారు చూసారా, మీ బలం బైకుల మీద కాదు, దీని మీద కాదు, మీరు చాలా బలంగా సమాజం మీద పెట్టండి. ఇలాంటి వ్యవస్థని మార్చడానికి మీ శక్తియుక్తుల్ని, మీ మేధస్సుని, మీ బలాన్ని చాలా పగడ్బందీగా ఒక ఆలోచన విధానంతో, ఒక క్రమంతో అప్పుడు మారుద్దాం. అందుకు మీ శక్తిని నేను వృధా చేయను. చాలా ఎందుకు నేను 25 సంవత్సరాలు మాట్లాడుతానంటే నేను ఒక తరాన్ని ప్రసవింపజేస్తున్నాను. ఒక తరాన్ని. చిన్నప్పుడు ఎప్పుడో కెనడీ చదువుకున్నాను. ప్రతి ఒక్కటి నాకేమి ఇచ్చిందండి సమాజం నీకు ఏమో, నువ్వు సమాజానికి ఏమిస్తావు చెప్పు? బతుకున్నావు కదా, పంచిపోతాలతో ఉన్నావు కదా, నిర్మితమైన శరీరం ఇచ్చావు, అంతకుమించి నీకేం కావాలి? ఈ దేశం నాకేమి ఇచ్చిందని కెనడీ ఇది ఉంటుంది. ఈ దేశాన్ని నువ్వేమి ఇచ్చావు చెప్పు? నువ్వు కష్టపడు, నేర్చుకో, సమాజానికి శ్రమ ఇవ్వు, దేశానికి నీతోటి సహాయం చేయి. ఎవరూ లేరు, మనమే బాధ్యత తీసుకోవాలి. ఈ దేశం పాలిటిక్స్ నాకేం సరదా కాదు. సుఖంగా నా జీవితం నేను వెళ్ళిపోవచ్చు. సినిమాకు కొన్ని సినిమాలు చేస్తా, 10 కోట్లు ట్యాక్స్ కట్టుకొని ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్లు తిరుగుతా, సుఖంగా పార్టీలు ఇవన్నీ చేయొచ్చు. నాకు అనిపించింది ఈ దేశాన్ని ఎవరు పట్టించుకుంటారు? నిజంగా మన అంబేద్కర్ గారి పుస్తకం ఉంది అక్కడ. ఈ రోజున మన పుస్తకాల్లో ఒక జగన్మోహన్ రెడ్డి మనకి కాన్స్టిట్యూషన్ రాయలేడు. అది రాయాల్సింది అంబేద్కర్ లాంటి మహానుభావులే రాయాలి. ఆ మహానుభావులు రాసిన రాజ్యాంగాన్ని సాదాసీదా వ్యక్తులు ఉండలేరు. దోపిడీదారులు రాయగలరు రాజ్యాంగాన్ని. వాళ్ళు రాస్తే ఏం రాస్తారు కదా, మొత్తం రాసేంత నాకే, ఆ భూమి నాకే, ఆ నది నాకే. వీళ్ళు రాసే రాజ్యాంగాలు ఎలా ఉంటాయి? ఓకే, ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం రాస్తే ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం రాస్తే ఎలా ఉంటుంది? ఆ కృష్ణానది తీరం నుంచి ఆ శ్రీకాకుళం మొత్తం వంశధార వరకు నాది. జగన్మోహన్ రెడ్డి గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్లన్నీ నాయి. ఇట్లాగా వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు రాస్తే రాజ్యాంగాలు అలా ఉంటాయి. ఎందుకంటే అలాంటి, కానీ గొప్పగా రాయాలి. నిజంగా రాజకీయాన్ని శాసించాల్సింది సోషల్ ఫిలాసఫర్, సామాజిక తత్వవేత్తలు. వాళ్ళు రావాలి రాజకీయాల్లో. ఇది నాకు తర్వాత అర్థమైంది, చదువుకునే కొద్దీ అర్థమైంది ఏంటంటే, నెపోలియన్ కూడా యుద్ధాలు చేసింది మద్యం మీద విధించే సుంకంతో, ట్యాక్స్ తోటి. అంటే మద్యం అంత కన్జ్యూమ్ చేస్తారు దేశాల్లో. రాత్రికి రాత్రి మద్యపాన నిషేధం అంటే ఎన్టీ రామారావు గారు కూడా అమలు చేశారు. దానివల్ల ఏమైపోయిందంటే విపరీతంగా బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువైపోయింది. నేనే చూసామండి చాలా కాలం క్రితం. ఒక విచిత్రమైన వ్యవస్థ. ఈ రోజున నేను గుజరాత్కి వెళ్ళాను కొన్ని సంవత్సరాల క్రితం షూటింగ్కి. ఏదో మన గబ్బర్ సింగ్లో గుర్రం మీద దౌడు తీసేసి గుజరాత్లో జరిగింది. అది నేను అక్కడికి వెళ్తే చాలా మారుమూల, అది ఆల్మోస్ట్ ఒక అటవీ అంటే రిజర్వ్డ్ ఏరియా అనుకోండి, ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. ఫారెస్ట్ కానీ బట్ అది వాళ్ళ కాదు, దాన్ని ఒక రిజర్వ్డ్ ఏరియా. అది అక్కడ కూడా మద్యం దొరుకుతుంది. పూర్తి శాకాహార ప్రాంతం. అంటే మద్యపానం నిషేధిస్తే ఖచ్చితంగా జరుగుద్ది అనడానికి బ్లాక్ మార్కెట్, మిగతా వాళ్ళు బాగుపడతారు, మనుషులు మారరు. బట్ నేను జనసేన పార్టీకి ఆలోచిస్తున్నానంటే ఒక రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీని కంపల్సరీగా పెట్టాలండి. ఖచ్చితంగా మీరు చెప్పింది ఖచ్చితంగా పెట్టాలి.